వెల్కమ్ టు స్పెషల్ అనాలిసిస్. నేను రమా మండవ. ఈరోజు అనాలిసిస్లో భాగంగా మనం తీసుకోబోతున్న టాపిక్ ఏంటంటే, ఇక్కడ ఆల్రెడీ ఒక టైటిల్ కాయిన్ చేసాం మనం, అల్లు అర్జున్పై ఇంకా ట్రోలింగ్ ఎందుకు అనేది. సో అల్లు అర్జున్ మీద ఇంకా ట్రోలింగ్ ఎందుకు అనే అంశం మీద చాలా సీరియస్గా అటు ఇండస్ట్రీలో కూడా చర్చ జరుగుతోంది. ఇటు టాలీవుడ్లో ఈ ఇష్యూ ఒక టాక్ ఆఫ్ ది ఇండస్ట్రీ అయిందంటే కూడా ఆశ్చర్యం లేదు. యాక్చువల్గా అల్లు అర్జున్ మీద ఆ స్థాయిలో ట్రోలింగ్ గురవడానికైనా ప్రత్యేక కారణం ఉంది కూడా మొన్నటి ఎన్నికల సమయంలో. అందుకంటే ముందు కూడా పవన్ వర్సెస్ అల్లు అర్జున్ అంటూ నడిచిన కొన్ని కారణాలు కూడా ఈయన మీద ఈ స్థాయిలో ట్రోలింగ్కి కారణమయ్యాయి. గతంలో మనం ఒకసారి చూసుకున్నట్లయితే మెగా ఫ్యామిలీ వర్సెస్ అల్లు ఫ్యామిలీ అనే ఈక్వేషన్స్ అంత సీరియస్గా ఎప్పుడు కూడా తెర మీదకి రాలేదు. ఎందుకంటే చిరంజీవి చాలా సోలో హీరోగా ఇండస్ట్రీలో ఎదుగున్నారు. ఎలాంటి గాడ్ ఫాదర్ లేకుండా వచ్చి ఆయన ఒక సుప్రీం హీరోగా, ఆ తర్వాత రోజుల్లో ఒక మెగాస్టార్గా ఎదుగుతూ వచ్చారు. ఆయన ఆ స్థాయిలో ఒక ఇండివిజువల్ ఇమేజ్ అయితే క్రియేట్ చేసుకోగలిగారు తనకంటూ. డ్యాన్స్లో ఆయన చూపించే ఈజ్ కానీ, ఫైట్లో ఆయన చూపించే గ్రేస్ కానీ ఆయన మెగాస్టార్గా నిలబెట్టింది చాలా తక్కువ సమయంలోనే. అలాంటి మెగా ఫ్యామిలీ నుంచి ఆ తర్వాత రోజుల్లో చాలామంది హీరోలు కూడా ఎంట్రీ ఇచ్చున్నారు. అయితే అదే సమయంలో ఆయన అల్లు అరవింద్కి ఏదైతే బావ కావడం చిరంజీవి, అల్లు రామలింగయ్య బిడ్డని ఆయన చేసుకోవడం కానీ, సో అల్లు అరవింద్ అండ్ చిరంజీవి బాండింగ్ మాత్రం చాలా స్ట్రాంగ్గా ఉండేది. చిరంజీవి నటించిన చంటబ్బాయి లాంటి సినిమాల్లో కూడా అల్లు అరవింద్ నటించారు చిన్న క్యారెక్టర్ రోల్. ఇక చాలా చిరంజీవి సినిమాలకి గీతా ఆర్ట్స్ వైపు నుంచి ప్రొడ్యూస్ చేసిన సందర్భాలు కూడా అల్లు అరవింద్ వైపు నుంచున్నాయి. అంత క్లోజ్ బాండింగ్, క్లోజ్ అసోసియేషన్ అయితే ఉండేది వాళ్ళిద్దరి మధ్య. ఈవెన్ చిరంజీవి ప్రజారాజ్యం పార్టీ పెట్టిన సమయంలో కూడా అల్లు అరవింద్ లాంటి వాళ్ళు బ్యాక్ ఎండ్లో ప్రజారాజ్యం కోసం పనిచేశారు. అనేక కీలక కార్యక్రమాల్లో ఆయన కీలక భాగస్వామి కూడా అవుతూ వచ్చారు. చిరంజీవిని ఎన్నోసార్లు విమర్శించాలనుకున్న నేతలంతా కూడా అల్లు అరవింద్నే ముందు టార్గెట్ చేసేవాడు. బట్ ఎక్కడ వాటిని అన్నింటినీ బేర్ చేస్తూనే అల్లు అరవింద్ వచ్చారని అనుకోవాలి. చిరంజీవికి తగిలే బాణాలన్నీ ముందుగా తనకే తగలాలంటూ కూడా ఆయన ఎప్పుడు మాట్లాడుతూ ఉండేవాళ్ళు అప్పట్లో. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ షేర్, లైక్ అండ్ సబ్స్క్రైబ్ R24 తెలుగు. సో దెన్ మనం చూసినట్లయితే అలా ఆ బాండింగ్ అయితే వాళ్ళ మధ్య ఉంటూ వచ్చింది. బట్ ఇక్కడ చూసినట్లయితే అటు రామ్ చరణ్ కానీ ఇటు బన్నీ కానీ ఒకేసారి ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చున్నారు దాదాపుగా. వాళ్ళు హీరోలుగా ఎదిగే క్రమంలో సొంత ఇంట్లోనే ఈగో ఇష్యూస్ ఉంటాయి, అన్నదమ్ముల మధ్య అయినా సరే. అలాగే వాళ్ళిద్దరి మధ్య కొన్ని ఈగో ఇష్యూస్ కానీ కెరీర్ పరంగా ఎదిగే క్రమంలో ట్రిపుల్ లాంటి మూవీలతో కావచ్చు, ఒక మగధీర లాంటి మూవీతో డెబ్యూ మూవీస్గా ఎంట్రీ ఇచ్చిన రామ్ చరణ్ చిరుత లాంటి మూవీస్తో. ఆ తర్వాత ట్రిపుల్ ఆర్ లాంటి మూవీతో ఒక గ్లోబల్ స్టార్ ఇమేజ్ని అయితే సొంతం చేసుకున్నారు. ఎట్ ద సేమ్ టైం బన్నీ కూడా సో స్టార్టింగ్లో ఒక గంగోత్రి డెబ్యూ ఫిల్మ్ అయితే ఈరోజున అనేక సినిమాలు వరుస హిట్లు అందుకుంటూ తను ఆయన ఎవల్యూట్ చేసుకున్న తీరు, ఒక ఐకాన్ స్టార్గా కానీ ఒక డ్యాన్సింగ్ స్టార్గా కానీ ఆయన బన్నీ తనకంటూ కూడా ఒక స్పెషల్ ఇమేజ్ క్రియేట్ చేసుకోగలుగున్నారు. ఇక మాలీవుడ్ లాంటి చోటు నుంచి ఆయనకున్న క్రేజ్ చూస్తేనే మనం అర్థం చేసుకోవచ్చు బన్నీ మీద ఏ స్థాయిలో ఫ్యాన్స్ ఎక్స్పెక్టేషన్స్ ఉంటాయి అనేది. ఆ ఎవల్యూషన్కి అందరూ అబ్బురపడుతూ ఉంటారు. బన్నీ ఎవల్యూషన్కి కానీ, డ్యాన్స్లో ఆయన చూపించే ఆ గ్రేస్కి కానీ. సో అంతమంది ఫ్యాన్స్ ఉన్నారు. ఈవెన్ పుష్ప లాంటి ఒక సినిమాతోనే ఆయనకి ఏ క్రేజ్ వచ్చింది, ఏ స్థాయిలో క్రేజ్ వచ్చింది మనకు తెలుసు. అయితే మెగా కాంపౌండ్ నుంచి ఇంతమంది హీరోలు ఉన్నప్పటికీ, ఇక అల్లు ఫ్యామిలీ నుంచి శిరీష్ లాంటి వాళ్ళు ఇంతమంది ఉన్నప్పటికీ ఎప్పుడు కూడా బన్నీ అండ్ రామ్ చరణ్ మాత్రమే హైలైట్ అవుతూ వచ్చేవాళ్ళు. అయితే ఇదే సమయంలో పవన్ కళ్యాణ్ వర్సెస్ బన్నీ అన్న కొన్ని పరిణామాలు కూడా తెర మీదకి రావడం జరిగింది. 2-3 ఫంక్షన్స్లో పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ ప్రొవోకింగ్గా అల్లు అర్జున్ మీద మాట్లాడే ప్రయత్నం చేయడం, అంటే పవన్ కళ్యాణ్ అంటూ నినాదాలు చేయడం, వాళ్ళందరినీ కామ్ చేసే ప్రయత్నం చేయడం అల్లు అరవింద్. ఈ క్రమంలోనే కొంత నెగోషియేషన్ జరిగింది. అప్పటి నుంచి అసలు సోషల్ మీడియా వారైతే నడుస్తుంది. బట్ ఫ్యామిలీ మొత్తం మేమంతా యునైటెడ్గానే ఉన్నామని చెప్పే ప్రయత్నం చాలాసార్లు చేస్తూ వచ్చింది. అలానే అల్లు అరవిందో లేకపోతే బన్నీనో ఎప్పుడు రోడ్డు మీదకి వచ్చి మెగా ఫ్యామిలీని ఏమన్నా అన్న సందర్భాలు కూడా లేవు. అల్లు రామలింగయ్య శత జయంతి ఉత్సవాల్లో భాగంగా మెగాస్టార్ని స్వయంగా చీఫ్ గెస్ట్గా పిలుచున్నారు అక్కడికి. ఆ కార్యక్రమంలో అటు బన్నీ కానీ ఇటు అల్లు అరవింద్ లాంటి వాళ్ళు మెగాస్టార్ని ఆకాశానికి ఎత్తేస్తున్నారు. సో అప్పటి నుంచి ఫ్యామిలీ అంతా మేము ఒక్కటే అని ఒక మెసేజ్ ఇచ్చే ప్రయత్నం అయితే జరిగింది. అయితే మొన్న వచ్చిన ఎన్నికల సమయంలో రవిచంద్ర కిషోర్ వైపున ప్రచారం చేసేందుకు బన్నీ వెళ్ళడం జరిగింది. ఆయన నంద్యాల ఎమ్మెల్యేగా ఉన్నారు గతంలో, మొన్న కూడా ఆయన ఎమ్మెల్యే అభ్యర్థిగా ఉన్నారు. ఆయన తరపున ప్రచారం చేసేందుకు బన్నీ స్వయంగా అక్కడికి వెళ్ళున్నారు. అయితే జగన్మోహన్ రెడ్డి డే 1 నుంచి వ్యతిరేకిస్తున్న పవన్ కళ్యాణ్ టీడీపీతో బీజేపీతో పొత్తులు పెట్టుకుని ఎన్నికలకు వెళ్ళున్నారు. ఆయన చాలా తీవ్రంగా జగన్మోహన్ రెడ్డి ని వ్యతిరేకిస్తూ వచ్చారు. అలాంటి పవన్ కళ్యాణ్ తరపున మెగా ఫ్యామిలీ అంతా నుంచుంటే అల్లు అర్జున్ వాళ్ళతో విభేదించి రవిచంద్ర కిషోర్కి ఏదైతే ఆయన ప్రయారిటీ ఇవ్వడం ఏంటనేది ఫ్యాన్స్ నుంచి వచ్చిన ఒక ప్రశ్న. ఈరోజు దెన్ అక్కడ పార్టీ ఓడిపోయింది, వైఎస్ఆర్సీపీ. రవిచంద్ర కూడా ఓడిపోవడం జరిగింది. ఇక ఇటువైపు నుంచి చూసినట్లయితే కూటమి అధికారంలోకి వచ్చింది. సో ఆ గ్లెడ్జ్ ఏదైతే ఉందో ఆ కోపం, ఈగో ఫీలింగ్స్ ఇప్పటివరకునే కంటిన్యూ అవుతూ వస్తున్నాయి. ఈవెన్ పవన్ కళ్యాణ్ ప్రమాణ స్వీకారానికి కూడా మెగా ఫ్యామిలీ అంతా వచ్చిన అల్లు అరవింద్ లాంటి వాళ్ళకి దానికి ఆహ్వానం లేదనే చర్చ జరిగింది. ఆ తర్వాత ప్రొడ్యూసర్లు అందరితో పాటు వెళ్ళి పవన్ కళ్యాణ్తో అల్లు అరవింద్ ప్రత్యేకంగా కూడా భేటీ అయ్యారు.
తన కొడుకు తరపున తనే రాయబారం చేస్తున్నారని చర్చ కూడా అప్పట్లో బయటకు వచ్చింది. సో ఏదో ఒక రకంగా అల్లు అరవింద్ లాంటి వాళ్ళు ఇనిషియేట్ తీసుకొని దీనికి ఫుల్ స్టాప్ పెడతారన్న చర్చ అయితే చాలా సీరియస్గా జరిగింది. అల్లు అరవింద్ భేటీ తర్వాత నిజంగానే ఫుల్ స్టాప్ పడుతుందేమో ఈ ఇష్యూకి అని కూడా అందరూ అనుకున్నారు. కానీ మనం చూసినట్లయితే ఇప్పుడు కూడా ఈ ఆఖరికి పుష్ప 2 మూవీ లేట్ కావడం వెనుక కూడా ఈ ఇష్యూ ఉందనే చర్చ నడుస్తోంది. సో ఇప్పుడున్న సిచ్యువేషన్లో పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్లో తన మీద వస్తున్న నెగిటివ్ ట్రోల్స్ కానీ వ్యతిరేకత కానీ కావాలనే అల్లు అర్జున్ పుష్ప 2ని పోస్ట్పోన్ చేయించుకున్నారనేది అయితే ఒక చర్చ నడుస్తుంది. బట్ దాన్ని ఆ టీం కూడా, మైత్రి మూవీ మేకర్స్ కూడా ఖండించింది. సుకుమార్ లాంటి వాళ్ళు కూడా దాన్ని ఖండించే ప్రయత్నం చేశారు. దెన్ లేటెస్ట్గా పోస్ట్ కూడా విడుదల చేయడం జరిగింది. రిలీజ్ డిసెంబర్లోనే ఉంటుంది అనే క్లారిటీ కూడా ఇవ్వడం జరిగింది. కానీ ఇదే సమయంలో అల్లు అర్జున్ మీద ట్రోలింగ్ మాత్రం అంతే నడుస్తుంది. అందుకు కారణం ఏంటంటే అల్లు అర్జున్ ఈ స్థాయిలో పవన్ కళ్యాణ్ అవమానించారు కాబట్టి ఆయన ఒక్కసారైనా పవన్ కళ్యాణ్కు ఓపెన్గా క్షమాపణ చెప్పాలి అనేది పవన్ కళ్యాణ్ కానీ జనసేన అభిమానుల డిమాండ్. పవన్ కళ్యాణ్ అభిమానుల డిమాండ్ కూడా. సో అయితే బట్ ఈ విషయం తరపున ఆల్రెడీ అల్లు అరవింద్ రాయబారం చేస్తున్నారు కాబట్టి ఆల్మోస్ట్ ఆ ఇష్యూకి ఫుల్ స్టాప్ పడినట్లే అనేది ఏదైతే అటువైపు నుంచి బన్నీ అభిమానుల వైపు నుంచి వస్తున్న ఒక వాదన అనుకోవాలి. సో ఇలాంటి సిచ్యువేషన్లోనే బన్నీ మీద ఇంకా ట్రోల్స్ అయితే వస్తున్నాయి సోషల్ మీడియా వేదికగా. బట్ ఇలాంటి సిచ్యువేషన్లోనే ఆది లాంటి వాళ్ళు, పవన్ కళ్యాణ్కి ఒక వీరాభిమానిగా ఉన్న ఆది లాంటి వాళ్ళు కూడా బన్నీ కూడా పవన్ కళ్యాణ్ ఫ్యామిలీలో, మెగా ఫ్యామిలీలో భాగమే, ఇక నుంచి ఆయన మీద ట్రోల్స్ ఆపండి అని కూడా ఒక అప్పీల్ చేయడం జరిగింది. సో ఈ క్రమంలోనే ఇంకా బన్నీ మీద ట్రోల్స్ ఎందుకు అనే అంశాన్ని ఆయన ఫ్యాన్స్ కూడా హైలైట్ చేసే ప్రయత్నం అయితే చేస్తూ ఉన్నారు. సో మొత్తానికి ఈ ఇష్యూలో పవన్ కళ్యాణ్ ఇనిషియేట్ తీసుకుంటారా, బన్నీ నిజంగానే తన మామయ్యని కలిసి సారీ చెప్తారనేది మనం పక్కన పెడితే, వాళ్ళంతా బాగానే ఉన్న ఎక్స్పోజర్ ఇస్తున్నప్పటికీ ఇంకా బన్నీ మీద ట్రోల్స్ ఎందుకు అనేది మాత్రం చాలామందికి అర్థం కాని అంశంగా మారింది. అంటే పవన్ కళ్యాణ్ ఏమన్నా చిన్న ఇష్యూ వచ్చినా వాళ్ళ ఫ్యాన్స్ అదే స్థాయిలో రియాక్ట్ అవుతుంటారు, అంత ఓన్ చేసుకుంటారు పవన్ కళ్యాణ్. సో అది వాళ్ళకి కొత్తగానో వింతగానో అనిపించదు. బట్ అట్ ద సేమ్ టైం బన్నీ ఫ్యాన్స్ మాత్రం ఇక ఈ ఇష్యూకి ఎవరో ఒకరు పెద్దలు, అంటే లైక్ అల్లు అరవింద్ లాంటి వాళ్ళు లేకపోతే చిరంజీవి లాంటి వాళ్ళు ఇన్వాల్వ్ అయ్యి ఈ ఇష్యూకి ఫుల్ స్టాప్ పెట్టాలి అనేది వాళ్ళ వాదన, వాళ్ళ రిక్వెస్ట్ కూడా సోషల్ మీడియా వేదికగా. లెట్స్ సీ మరి ఇప్పటికైనా బన్నీ మీద వస్తున్న ట్రోల్స్కు ఆది లాంటి వాళ్ళు అప్పీల్ కావచ్చు, నిజంగానే మెగాస్టార్ లాంటి వాళ్ళు ఇనిషియేట్ తీసుకుంటే ఈ ఇష్యూకి అయితే పూర్తిగా ఫుల్ స్టాప్ పడే అవకాశం అయితే ఉంటుంది. సో మొత్తానికైతే ఇలాంటి రిక్వెస్ట్లతోనైనా ఇలాంటి ఇష్యూలతోనైనా ఇప్పటికైనా బన్నీ మీద ట్రోల్స్కి పూర్తి స్థాయిలో ఫుల్ స్టాప్ పడుతుందని మనం ఆశిద్దాం. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ షేర్, లైక్ అండ్ సబ్స్క్రైబ్ R24 తెలుగు.